Hello everyone, welcome to Daski Dunia. Today our topic is మామూలుగా అయితే ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ క్వశ్చన్ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ మనం సొల్యూషన్ చెప్పుకుంటూ వెళ్తాను. నేను ఒక టర్మ్ యూజ్ చేస్తాను, అంటే ఒక పదం చెప్తా. ఇంటీజర్ అంట, ఆడ్ ఇంటీజర్ అంట, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంట. నీకు ఆ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే తెలియదు. ఫామ్ అంట. ఆ ఫామ్ అంటే ఏంటి? 6q+1 అంట. నీకు అవన్నీ తెలియకపోతే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ జస్ట్ నువ్వు బోర్డు మీద చూసి కాపీ చేయాల్సి వస్తుంది, అవునా కదా? అందుకనే బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్ వీ నీడ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్. ఏంటి ఆ బేసిక్ నాలెడ్జ్ అంటే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చదవండి ఒకసారి. యూజ్ ద యూక్లిడ్స్ అల్గారిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఏంటది? ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే ఏంది? ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే ఫస్ట్ ఇంటీజర్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఇంటీజర్ అంటే ఏంటి? జీరో సెంటర్డ్, పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ కదా. ఇవి ఇంటీజర్స్. ఇట్లా పోతూనే ఉంటాయి, ఇటు సైడ్ కూడా ఇట్లా ఇన్ఫినిటీ, ఇటు కూడా ఇన్ఫినిటీ. ఇవి ఇంటీజర్స్. మరి ఆడ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఆడ్ ఇంటీజర్స్, ఆడ్ అంటే ఆడ్ నెంబర్స్ తెలుస్తా మీకు? తెలుస్తాయా? 1, 3, 5, 7, 9. ఇక్కడ -1, -3, -5, -7, -9. ఇవి ఆడ్ ఇంటీజర్స్, అవునా? కానీ ఆడ్ ఇంటీజర్సా? కాదు. ఏం ఇంటీజర్స్? పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్. పాజిటివ్ అంటే ఓన్లీ జీరో సెంటర్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అంటే దిస్ సైడ్ ప్లస్ నెంబర్స్ ఒక్కటే మనం చూడాలి. ఏంటవి? 1, 3, 5, 7, 9, 11, 13, 15. ఇగో ఇవి ఇట్లా పోతూ ఉంటే 17, 19, 21, 23, 25 ఇట్లా. ఇవన్నీ కూడా ఈ వర్డ్కి ఇది మీనింగ్. ఏంటది? పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఈ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ తర్వాత ఏమని ఇచ్చారు మనకి? దాని ఫామ్ ఎలా ఉంటుందంట? ఇప్పుడు చూడు, 6q+1, 6q+3, 6q+5 ఉంటుందంట. ఇలాంటి రూపంలో ఉంటుందట ఫామ్. అసలు ఏంటిది 6q+1 అంటే? ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 ఉంది. మనము ఇది 6, మనం a = bq+r అంటాం కదా యూక్లిడ్ అల్గారిథం. అందులో b ప్లేస్లో ఉన్నదే 6. ఇప్పుడు చూడండి, b ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. యూక్లిడ్ అల్గారిథం చూడండి, తెలిసిపోతుంది నీకు b అనేది. ఇప్పుడు చూడండి, 6 2 12, 3 వస్తుంది. ఇది ఏ ఫామ్లో వచ్చింది? ఇప్పుడు 6 కదా b, ఇది q కదా, క్వోషియంట్ కదా, ఇంటూ q ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 3. ఇప్పుడు చూడండి, 6q+3 అనే ఫామ్ వచ్చింది. ఇది ఫామ్ అంటే ఇట్లా మనం డివిజన్ చేసినప్పుడు 16ని చేయండి. 16ని చేస్తే ఏ ఫామ్ వస్తుంది? 6 2 12, 4, 6 ఇంటూ 2 + 4 ఈ ఫామ్లో వస్తుంది. అంటే 6q+4 వస్తుంది. ఓకే. తర్వాత ఈ సొల్యూషన్లో మనకి ఇంకొక టాపిక్ వస్తుంది. ఏం టాపిక్ వస్తుంది అంటే, పాసిబుల్ రిమైండర్స్ అనే టాపిక్ వస్తుంది ఒకటి. అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడే పాసిబుల్ రిమైండర్స్ అని వస్తుంది. ఇప్పుడు మనం 6తోని మనం డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి 6 కంటే తక్కువ. ఎందుకు తక్కువ? ఆర్ లెస్ దాన్ b ఉందా లేదా? a = bq+r
0 less than or equal to r less than b. మరి b అంటే ఏంటి 6, మరి b కంటే చిన్నగా ఉండాలి కదా. సో 6 తోని మనం ఎప్పుడైతే డివైడ్ చేస్తామో మనకి రిమైండర్స్ ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ రావు. ఇంకా 6 కంటే చిన్నవే వస్తాయి కానీ 6 కంటే పెద్దవి రావు. పాసిబుల్ రిమైండర్స్ ఎప్పుడు పాసిబుల్, ఇఫ్ యూ డూ ద డివిజన్ బై 6 తో డివిజన్ చేస్తే మనకి ఇదన్న వస్తుంది, ఇదన్న వస్తుంది, ఇదన్న వస్తుంది. కావాలంటే చూడండి 12ని చేయండి 6 తోని, 6 2 జా 12, 0 వచ్చింది. ఏమైంది 6 ఇంటూ 2 ప్లస్ 0, 6q ప్లస్ 0, 6q వచ్చిందా. 13ని చేయండి 6 2 జా 12, 1 వచ్చింది. 6 ఇంటూ 2 ప్లస్ 1 అంటే 6q ప్లస్ 1. 14ని చేయండి ఏమవుతుంది 6q ప్లస్ 2 వస్తుంది. 6 ఇంటూ 2 ప్లస్ 2 అవునా, 6q ప్లస్ 2. 15ని చేయండి, ఇందాక చేసాం కదా, 15ని చేస్తే 6q ప్లస్ 3. 16ని చేస్తే 15ని చేస్తే 6q ప్లస్ 3. 16ని చేస్తే 6q ప్లస్ 4 వచ్చింది. ఇగో ఇట్లా 6 2 జా 12, 4 వస్తుంది. 6 ఇంటూ క్యూ, 6 ఇంటూ క్యూ ప్లస్ 4, 6 ఇంటూ క్యూ ప్లస్ 4. అదే 17ని చేస్తే 6q ప్లస్ 5 ఇట్లా వస్తుంది. అంటే పాసిబుల్ రిమైండర్స్ అంటే అర్థమైందా. 6 తోని ఎప్పుడైనా మనం డివైడ్ చేస్తే ఈ 0 1 2 3 4 5 అక్కడ వరకే వస్తాయి రిమైండర్స్, ఎక్కువ రావు. రిమైండర్ 7 రాసామనుకో తప్పది. రిమైండర్ 7 ఉంటే ఇంకొక టైం మనం కట్ చేసి 1 వస్తుంది రిమైండర్. ఓకే, 8 ఉందనుకో ఇంకొక టైం కట్ చేసి 2 వస్తుంది. 9 ఉందనుకో ఇంకొక టైం కట్ చేసి 3 వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు రిమైండర్స్, పాసిబుల్ రిమైండర్స్ ఏంటి 0 1 2 3 4 5 దాని వరకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, కాబట్టి ఇప్పుడు మొత్తం పాసిబుల్ రిమైండర్స్ వచ్చిన తర్వాత ఏ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు 6 తోని మనం ఎప్పుడైతే డివిజన్ చేస్తే ఏ ఫామ్లో ఉంటుంది, 6q ఫామ్లో ఉంటుంది. 6q ప్లస్ 1 ఫామ్ వస్తుంది, 6q ప్లస్ 2 ఫామ్ వస్తుంది, 6q ప్లస్ 3 ఫామ్ వస్తుంది, 6q ప్లస్ 4 ఫామ్ వస్తుంది, 6q ప్లస్ 5 ఫామ్ వస్తుంది. ఈ q ప్లస్లో ఏదన్నా ఒక నెంబర్ తీసుకోండి. 6 ఇంటూ 2 అన్నాం, ఏం నెంబర్ 12. 6 ఇంటూ 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 13. 6 ఇంటూ క్యూ అంటే 2 ప్లస్ 2 ఎంత అవుతుంది 14. 6 ఇంటూ 2 ప్లస్ 3 ఎంత అవుతుంది 15. 16 ఇంటూ 2 ప్లస్ 4 ఎంత 16. 6 ఇంటూ 2 ప్లస్ 5 ఎంత 17. చూడండి 6q ఆడ్ ఇంటీజరా, ఇది ఈవెన్ నెంబర్, సో ఇది రాలేదు. 6q ప్లస్ 1 ఈవెన్ ఆడ్ ఇంటీజరా, ఎస్ ఆడ్ ఇంటీజర్, ఆడ్ నెంబరే కదా 13. 6q ప్లస్ 2 ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, సో ఇది కాదు. 6q ప్లస్ 3 ఆడ్ నెంబరా, ఎస్ ఆడ్ నెంబర్, సో 6q ప్లస్ 4 ఆడ్ నెంబరా, నో. 6q ప్లస్ 5 ఫామ్లో ఉన్నప్పుడు 6 ఇంటూ 2 12, 12 ప్లస్ 5 17 ఆడ్ నెంబరా, ఎస్. మీరు చూడండి 1.1లో సెకండ్ క్వశ్చన్ ఏమంటాడంటే 6q ప్లస్ 1 ఫామ్లో ఉన్నప్పుడు, ఓకే, 6q ప్లస్ 3 ఫామ్లో ఉన్నప్పుడు, 6q ప్లస్ 5 ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ పాసిబుల్ అవుతుంది అన్నాడు. కరెక్టా కదా. చూడు 6q ఫామ్లో ఉంటే ఈవెన్ నెంబర్ వస్తుంది, 6q ప్లస్ 2 అయితే ఈవెన్ నెంబర్ వస్తుంది, 6q ప్లస్ 4 అయితే ఈవెన్ నెంబర్ వస్తుంది. కానీ 6q ప్లస్ 1 ఆడ్ ఇంటీజర్, పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. 6q ప్లస్ 3 పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, 6q ప్లస్ 5 పాజిటివ్ ఆడ్